సొర, బీర, కాకర, గుమ్మడి, పొట్ల మొదలైన అన్ని తీగజాతి పంటలలో ముఖ్యంగా ఇది ఈ పండు ఈగని ఎక్కువగా ఆశించి విపరీతంగా నష్టం కలుగజేస్తున్నది. ఈ పండు ఈగ ముఖ్యంగా మొట్టమొదట పుష్పాలలో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు పొదిగిన తర్వాత పువ్వులలో, దాని తర్వాత కాయలలో చేరి తిని విపరీతంగా పంటకు నష్టం చేస్తుంది. సో ఇది ఆశించిన పండు ఈగ ఆశించిన కాయ ఇది. సో ఈ పండు ఈగ ఆశించినట్లయితే కూడా కాయ యొక్క షేప్ కూడా మారుతుంది కంప్లీట్ గా. ఇది వాణిజ్య పరంగా దీనికి అంత రేట్ కూడా ఎక్కువగా వర్తకులు పెట్టరు. సో దీన్ని యాక్చువల్గా నివారించాలి అంటే మలాథియాన్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్ళు కలుపుకొని 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయటం ఒకటి. మలాథియాన్ కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే పిప్రోనిల్ అంటే రీజెంట్ ని, అది కూడా 2 ml 1 లీటర్ ఆఫ్ వాటర్ ని 10 రోజుల వ్యవధిలో చేసుకోవచ్చు. దీన్ని సమర్థవంతంగా ఇంకా నివారించాలంటే మిథైల్ ఇథనాల్ అనే విషపు ఎరల్ని ఎకరానికి 4 చొప్పున పెట్టినట్లయితే దీని యొక్క తల్లి ఈగలు దాంట్లో పడి చనిపోతాయి. అది కాక మనము ఇంకొక టైప్ ఆఫ్ విషం ఎర ఎట్లా అంటే, సో మలాథియాన్ని 10 లీటర్ల నీళ్లలో 10 లీటర్ల నీళ్లలో మలాథియాన్ని 100 ml కలుపుకోవాలి. దాంట్లో 100 గ్రాముల షుగర్ను కలుపుకొని దాంట్లో కొద్దిగా పులిసిన కళ్ళు కానీ లేకపోతే బాగా పులిసిన మజ్జిగ కానీ కలుపుకున్నట్లయితే ఈ తల్లి యొక్క ఈగలు ఆకర్షించబడి దీంట్లో పడి చనిపోతాయి. దీన్ని ఎకరానికి 10 లీటర్లు అంటే ఎకరానికి మనం 10 చొప్పున మనం పెట్టాలి, 10 డిఫరెంట్ ప్లేసెస్ లో. సో ఒక్కొక్క ప్లేస్ లో మనం ఒక్కొక్క లీటర్ నీళ్లు మందు నీళ్ళు కలిపి పెట్టినట్లయితే దీంట్లో తల్లి ఈగలు ఆకర్షించబడి సో దాంట్లో పడి చనిపోతాయి. దీనివల్ల దీని యొక్క ఉధృతిని కూడా మనం గణనీయంగా తగ్గించవచ్చు. కాబట్టి రైతు సోదరులంతా కూడా ముఖ్యంగా ఏదే కాకర కానీ, సొర కానీ, బీర కానీ, గుమ్మడి కానీ, పొట్ల కానీ ఇలాంటి పండించే రైతులందరూ కూడా ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాను. ఇది పండు ఈగ ఈ కూర జాతి తీగ జాతికి చెందిన కూరగాయలకి కాక చాలా రకాల పండ్ల మీద కూడా ఇది ఆశిస్తున్నది. మామిడి, జామ, దాని తర్వాత నిమ్మ, సపోటా ఇలాంటి అనేకమైన ఫ్రూట్ క్రాప్స్ మీద కూడా ఇది ఒక ఆశించి గణనీయంగా నష్టం చేస్తున్నది. కాబట్టి రైతు సోదరులు గమనించి ఇమీడియట్ గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క జిగురు అట్టలు, నీలపు రంగు జిగురు అట్టలు లేకపోతే పసుపచ్చని రంగు జిగురు అట్టల్ని కానీ ఇది ఎకరానికి 20 చొప్పున మనం పెట్టినట్లయితే సో ఈ తల్లి ఈగలు కూడా దీనికి ఈ యొక్క జిగురుకి అంటుకొని దీని యొక్క ఉధృతి కూడా మనం తగ్గించవచ్చు. ఇలాంటి కొన్ని సులభమైన పద్ధతులను రైతులు పాటించి లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాను.